జడ్జెస్ 2:1-5. న్యాయాధిపతులు 2వ అధ్యాయము మొదటి 5 వచనాలను చదువుకుందాం. యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బోకీమునకు వచ్చి ఈలాగు సెలవిచ్చెను. నేను మిమ్మును ఐగుప్తులో నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణము చేసిన దేశమునకు మిమ్మును చేర్చి నీతో చేసిన నిబంధన నేనెన్నడూను మీరను. మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకొనకూడదు, వారి బలిపీఠములను విరగ్గొట్టవలనని ఆజ్ఞ ఇచ్చి తిని, కానీ మీరు నా మాటను వినలేదు. మీరు చేసిన పని ఎట్టిది? కావున నేను మీ ఎదుట నుండి ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టను. వారు మీ ప్రక్కలకు శూలములుగా ఉందురు, వారి దేవతలు మీకు ఉరిగా ఉందురని చెప్పుచున్నాను. యెహోవా దూత ఇశ్రాయేల్ అందరితో ఈ మాటలు చెప్పగా జనులు ఎలుగెత్తి ఏడ్చిరి. కాగా ఆ చోటికి బోకీమను పేరు పెట్టబడెను. అక్కడ వారు యెహోవాకు బలి అర్పించిరి. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ప్రియ సంగమా, ఇక్కడ ఒక ప్రదేశమును దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడు. అది బోకీమను ఒక ప్రదేశంగా దేవుడు మనకు చూపిస్తూ ఉన్నారు. ఈ బోకీమను మాటకు అర్థం ఏంటిది అని మనం ఒకసారి చూసినట్లయితే కింద ఫుట్ నోట్లో మనకు ఆ అర్థాన్ని ఇచ్చి ఉన్నారు. అది తెలుగులో అయితే ఏడుపు, ఇంగ్లీష్లో అయితే వీపింగ్. అంటే ఈ మాటకు అర్థము మనం ఒకసారి ఆలోచించినట్లయితే దుఃఖము, బాధ, విచారము, కష్టము, శ్రమ, ఇలాంటి స్థితి, వీటన్నిటి ఈ పదానికి మారుగా మనము వాడుకోవచ్చు. మరి ఇక్కడ ఇశ్రాయేలు ఆ ప్రదేశంలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ ఇశ్రాయేలు ఆ స్థితిలో మనకు కనిపిస్తూ ఉన్నారు. మనం ఒకసారి ఆలోచించినట్టయితే ఈ స్థితి వారికి ఎందుకు వచ్చింది? వారికి ఎవరిచ్చారు? ఈ స్థితిని వారికి ఎవరిచ్చారు? అది ఎందుకు వల్ల వచ్చింది అనేది ఈరోజు మనము అర్థం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు కూడా దేవుని పిల్లలుగా, ఇజ్రాయేలుగా ఉన్న మనం ఈ స్థితిలో ఉంటూ ఉన్నాం. ఈ బొకేములో నిలబడి ఉంటూ ఉన్నాం. ఈ వేదనలో మనము జీవిస్తూ ఉన్నాం. ఈ దుఃఖంలో మనము మన జీవితాలను కొనసాగించే వారిగా ఉంటూ ఉన్నాం. ఏమీ తేడా లేదు. ఆ రోజు ఇజ్రాయేల్ పరిస్థితి అయినా ఈరోజు మన పరిస్థితి అయినా ఒకే రకంగా కనిపిస్తూ ఉంది. మనం జాగ్రత్తగా గమనించినట్టయితే పరిస్థితి ఒకేలాగా ఉంది. ఈ పరిస్థితిని ఇచ్చినవాడు ఒక్కడే, దాని కారణము ఒక్కటే, దానివల్ల పొందే ఫలితము ఒక్కటేగా మనము ఇక్కడ చూడవచ్చు. మనం మొదట ఈ స్థితిని ఇచ్చింది ఎవరు అనేది అర్థం చేద్దాం. ఇక్కడ మనం చదవబడిన మాటల్లో చూసినట్లయితే యెహోవా దూత ఈ మాటలు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన చెప్పిన మాటలను బట్టి మనము అర్థం చేయవచ్చు ఈ యెహోవా దూత ఎవరు అనేది. ఆ యెహోవా దూత ఎవరో కాదు, యేసయ్య. ఇదే మాటను మనము ఎన్నోసార్లు చూసి ఉన్నాం. బైబిల్ గ్రంథంలో అనేక సార్లు మనము యెహోవా దూత
అనే మాటను విని ఉన్నాం. అన్ని పరిస్థితులలో ఆయన మరెవరో కాదు, యేసయ్యగా మనము అర్థం చేసి ఉన్నాం. అబ్రహామును సింధూర వృక్షం కింద అబ్రహాంకు కనపడిన యెహోవా దూత ఆయనే. మోషేకు మండుచున్న పొదలలో ప్రత్యక్షమైన యెహోవా దూత ఆయనే. యెహోషువాకు యెరికో ముందు ఖడ్గం చేతిలో పట్టుకొని ఎదురుగా వచ్చిన యెహోవా దూత ఆయనే. ఇక్కడ కూడా ఈ మాటలు మాట్లాడే యెహోవా దూత ఆయనే అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఆయనే ఈ మాటలను మాట్లాడుతున్నారు. ఆ మాటలను బట్టి మనం అర్థం చేయవచ్చు ఆయన ఎవరనేది. ఆయన మాటలను మనం చూసినట్లయితే మొదటగా ఆయన ఏం చెప్తున్నారు? నేను మిమ్మును ఐగుప్తులో నుండి రప్పించి ఉన్నాను, నేను మిమ్మల్ని ఐగుప్తులో నుంచి తీసుకువచ్చి ఉన్నాను అనే మాటని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. మనం నిర్గమకాండంలో చూశాము. ఈ మాట ఎవరు చెప్పి ఉన్నారు? నిర్గమకాండం 20వ అధ్యాయం 1వ వచనాల్లో మనం చూసినట్లయితే, నేనే మీ దేవుడనైన యెహోవాను, నేనే మిమ్మల్ని ఈ ఐగుప్తు నుంచి బయటికి విడిపించి ఉన్నాను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. దాన్ని బట్టి మనం అర్థం చేయవచ్చు ఈ మాట ఎవరికి చెందుతుంది. అలాగే నేను మీతో చేసిన నిబంధనను మీరను అనే మాటను మనం చూసినట్లయితే, మనతో నిబంధన చేసి ఉన్నవారెవరు? దానిని బట్టి మనం అర్థం చేయవచ్చు ఈ మాటలు చెప్పేది మన తండ్రి అయిన యేసయ్య. నిర్లక్ష్యం చేయొద్దు సంగమా, ఈ మాటలు చెప్పేది దేవుడు చెప్తూ ఉన్నారు. ఆయన నీలా నాలా మాట్లాడేవాడు కాడు. ఆయన మాట్లాడారు అంటే అది సత్యం. ఎందుకంటే ఆయన మన పరిస్థితిని చూస్తూ ఉన్నారు. అందుకనే ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజు ఇజ్రాయేళ్లకైనా ఈరోజు మనకైనా ఆ బొకేములో నిలబడే స్థితిని ఇచ్చినవాడు ఆయనే. ఇలాంటి స్థితిని మనం అనుభవిస్తున్నామంటే అది ఆయన తప్ప ఇంకెవ్వరూ ఇవ్వడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన ఇచ్చిన జీవితాన్ని మనం అనుభవిస్తున్నాం. ఈ జీవితం పైన ఆయనకు హక్కు ఉంది, ఇంకా ఎవ్వరికి హక్కు లేదు. ఆయన చిత్తం లేకుండా మన జీవితంలో ఏది జరగడానికి వీల్లేదు. ఇజ్రాయేల్ చరిత్ర మనం చూసినట్లయితే ఎన్నోసార్లు వాళ్ళను శత్రువు చేతికి అప్పగించి ఉన్నాడు. ఎన్నోసార్లు శత్రువు చేతిలో వాళ్ళు ఓడిపోయి ఉన్నారు. ఎన్నోసార్లు వాళ్ళు బాధలు అనుభవించి ఉన్నారు. కారణాలు ఏవనేది మనం పక్కకు పెడితే ప్రతి పరిస్థితిలోనూ వాళ్ళని శత్రువులకు అప్పజెప్పింది ఆయనే. ఈ విషయాన్ని మనము లేఖనాల ద్వారా స్పష్టంగా చూడవచ్చు. కాబట్టి మనం అర్థం చేయాలి, మన ఆత్మీయ జీవితం ఈ బొకేములో నిలబడి ఉందా? ఈరోజు ఈ స్థితిని అనుగ్రహించింది ఆయనే. ఇవి ఇంకా ఏ కారణం వల్ల మన జీవితంలోకి రాలేదు ఈ పరిస్థితి అనేది మనము అర్థం చేయవలసిన అవసరం ఉంది. ఇక్కడ మనకు అనిపిస్తూ ఉంది, ఐగుప్తు అనే ఆ పాప జీవితం నుంచి తన బలమైన హస్తంతో, తన మహోన్నతమైన త్యాగంతో మనలను విడిపించిన దేవుడు ఇందుకోసమేనా? ఈ బొకేములో నిలబెట్టడానికేనా? ఈ బాధలు అనుభవించడానికేనా? ఈ శ్రమలు అనుభవించడానికేనా? ఈ స్థితిని అనుభవించడానికేనా? ఇదేనా ఆయన మనతో చేసిన నిబంధన? ఇదేనా ఆయన మనకిచ్చిన వాగ్దానం అని మనకు అనిపించవచ్చు. అవును,
ఇది కాదు ఆయన ఇచ్చిన వాగ్దానం, ఇది కాదు ఆయన చేసిన నిబంధన. ఆయన మనల్ని ఏర్పరచుకున్నది ఇందుకోసం కాదు. ఆయన మనల్ని మన కోసం ప్రాణం ఇచ్చింది ఇందుకోసం కాదు. నీవు నేను ఈ బొకేములో నిలబెట్టడానికి కాదు. అందులో ఏ సందేహం లేదు. ఆయన నిబంధన మారలేదు. ఈరోజు కూడా ఆ నిబంధన అలాగే ఆయన ఉంచి ఉన్నాడు. ఆయన వాగ్దానం ఏది తప్పిపోలేదు. ఈరోజు కూడా ఆయన తాను ఇచ్చిన వాగ్దానాలన్నింటికీ కట్టుబడి ఉన్నాడు. అందుకనే ఈరోజు మాట్లాడుతున్నారు, మీతో చేసిన నిబంధన నేనెన్నడూ మీరను అనే మాటని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఆయన మాట తప్పని వాడు. ఆ మాట్లాడింది మనిషి కాదు. మనిషి అయితే మాట తప్పుతాడు. ఈ మాటలు మాట్లాడేది దేవుడు. ఆయన మాట తప్పని వాడు. ఆ మంచితనమే ఈరోజు మనల్ని బ్రతికిస్తుంది. అర్థం చేయండి సంగమా. ఇంతవరకు బాగానే ఉంది. ఆయన తన నిబంధనను మీరను అని మనకు ఇక్కడ స్పష్టంగా చెబుతూ ఉన్నారు. ఇచ్చిన ఏ వాగ్దానాన్ని నేను మరచిపోను అని మనకు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నారు. కానీ ముందు మనం చూశాము, ఈ పరిస్థితి ఇచ్చింది ఆయనే అని మనము చూస్తూ ఉన్నాం. ఈ కష్టాలు, ఈ బాధలు ఆయన చిత్తం ప్రకారమే మన జీవితంలో వస్తాయని మనము చూశాము. దీనికి కారణము మనం నిన్న ఆయన మాటను విని ఉన్నాం. దీనికి కారణం ఆయన న్యాయం. ఆయన న్యాయవంతుడు, ఆయన పరిశుద్ధుడు. అందుకనే ఆయన తప్పు చేసిన మనలను శిక్షించేవాడుగా ఉంటున్నాడు. తప్పు చేసిన మనలను సరిచేసేవాడుగా ఉంటూ ఉన్నాడు. పాపంలో పడిపోయిన మనలను తిరిగి పరిశుద్ధులుగా మార్చేవాడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. అందువలనే ఈ స్థితిలో మనలను నిలబెడుతూ ఉన్నారు. దీనికి కారణం ఆయన మాట తప్పడం కాదు. ఆయనతో చేసిన మనం మాట తప్పుతున్నాము. ఆయనతో నిబంధన చేసిన మనం మాట తప్పుతున్నాము. దీనికి కారణం ఆయన నిబంధన మీరడం కాదు. మనమే ఆయనతో చేసిన నిబంధనను మీరే వారిగా ఉంటూ ఉన్నాం. అందుకనే ఈరోజు బొకేములో నిలబడే పరిస్థితిలో మనం ఉన్నాం. ఆ రోజు ఇజ్రాయేలు అదే రీతిగా నడుచుకొని ఉన్నారు. అందుకనే బొకేములో నిలబడి ఉన్నారు. ఏడుపులో నిలబడి ఉన్నారు. దుఃఖంలో నిలబడి ఉన్నారు. ఈరోజు మన పరిస్థితి అలాగే ఉంటూ ఉంది. అందుకనే దేవుడు ఈరోజు ప్రశ్నిస్తున్నాడు, మీరు చేసిన పని ఎట్టిది? ఏం చేశారు మీరు? నేనేం చెప్పాను మీకు? మీరు ఏం చేసేవారిగా ఉంటూ ఉన్నారని ఈరోజు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. మన తప్పు మనకి ఈరోజు ఆయన చూపిస్తూ ఉన్నారు. ఈ దేశ నివాసులతో మీరు నిబంధన చేసుకోకూడదు, వారి బలిపీఠాలను విరగొట్టవలనని చెప్పానే, కానీ మీరు నా మాట వినలేదు అనే మాటని ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. ఆయన చెప్పిన మాటని జ్ఞాపకం చేస్తున్నారు. మనం చేసిన పనిని మనకు చూపిస్తూ ఉన్నారు. మనం అంతకంటే ముందు వచనాలు 1వ అధ్యాయం 27, 28 వచనాలను మనం చూసినట్లయితే, మనషీయులు బెత్షెయానును దాని పల్లెలను, తయీనాకును దాని పల్లెలను, దోరు నివాసులను దోరు పల్లెలను, ఇబ్లెయామును దాని పల్లెలను, మొగిద్దో నివాసులను మొగిద్దో పల్లెలను స్వాధీనపరుచుకొనలేదు. ఏలైనగా కనానీయులు ఆ దేశంలో నివసింపవలనని గట్టి పట్టు పట్టి ఉండిరి. ఇజ్రాయేలీయులు బలవంతులైన తరువాత వారు కనానీయుల చేత వెట్టి పనులు చేయించుకునిరు, కానీ వారిని బొత్తిగా వెళ్ళగొట్టలేదు. ఇక్కడ మనం చూసినట్లయితే
దేవుడైతే స్పష్టంగా చెప్పారు, కనానీయులను వెళ్ళగొట్టమని, వారి దేశాన్ని స్వాధీనం చేసుకోమని దేవుడు చెప్పి ఉన్నారు వాళ్ళతో. కనానీయుల కంటే ఇజ్రాయిళ్లను బలంగా దేవుడు నిలబెట్టి ఉన్నారు. వారికి బలం లేక కాదు వారు వాళ్ళని వెళ్ళగొట్టలేకపోవడం, వారికి మనస్సు లేక. ఇది మనము అర్థం చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ మనస్సులో దేవుడిచ్చిన మాటకు వాళ్ళు విలువ ఇవ్వడం లేదు. ఆ మనస్సులో దేవుని ఆలోచనల కంటే వేరే ఆలోచనలకు వాళ్ళు స్థానం ఇస్తున్నారు. అందుకనే ఇక్కడ ఒక మాట మనం చూస్తే ఇజ్రాయేళ్ల స్థితి అర్థమవుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే కనానీయులు ఆ దేశంలో నివసింపవలనని గట్టి పట్టి ఉన్నారు అనే మాటను మనం అర్థం చేసినట్లయితే వారికి ఉన్న పట్టుదల ఇజ్రాయెల్లో లేదు. నేను నా దేవుని మాట ప్రకారం నడుచుకుంటాను, ఇంకా దానికి భిన్నంగా ఏమీ చేయను అనే ఒక గట్టి పట్టుదల ఈరోజు దేవుని పిల్లల్లో కనిపించడం లేదు. అందుకనే ఈ బొకేములో నిలబడే పరిస్థితికి మనము వస్తూ ఉన్నాం. ఈ రోజు కూడా అదే పరిస్థితి మనము చూస్తూ ఉన్నాం. లోకం మనతో సంబంధం ఉంచడానికి, మనల్ని చెడగొట్టడానికి, మనల్ని మన తండ్రి నుంచి దూరం చేయడానికి గట్టి పట్టుదల కలిగి పనులు చేస్తూ ఉంది. కానీ ఆ లోకంతో దూరం ఉండడానికి మనం ఎలాంటి పట్టుదలను కలిగి ఉండడం లేదు. దేవుని వాక్యం అయితే స్పష్టంగా మనతో చెబుతూ ఉంది. యాకోబు 4:4లో దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. లోకంతో స్నేహము దేవునితో వైరమని నీ వెరగవా అని ఆయన మనల్ని ప్రశ్నిస్తున్నారు. ఎలాగైతే శత్రువు మనల్ని చెడగొట్టాలి అని ఒక పట్టుదల కలిగి ఉన్నాడో, ఈరోజు ఆ శత్రువు నుంచి మనం దూరంగా ఉండాలి, మన తండ్రి మాట ప్రకారం నడవాలనే ఒక పట్టుదలను మన ఆత్మీయ జీవితంలో మనము చూపించలేకపోతున్నాం. అందుకనే ఈరోజు మనము బొకేములో నిలబడే వారిగానే ఉంటూ ఉన్నాం. అందుకనే ఆ రోజు ఇశ్రాయేలు బొకేములో నిలబడినట్లు ఈరోజు మనం కూడా బాధల్లో, కష్టాల్లో, ఏడుపులో మన జీవితాలను వెళ్ళదీసే వారిగా ఉంటున్నాం. ఈ స్థితికి కారణం ఎవరు? అర్థం చేయండి. వేరే ఎవరో కాదు ఈ స్థితికి కారణం. ఈ స్థితికి కారణం మనమే. మన ఆలోచనలే, మనం ఉంచుతున్న సంబంధాలే, మన బలహీనతలే, మన పాపమే. నేను చెప్పిన మాట వినకుండా, నా ఆజ్ఞల ప్రకారం నడుచుకొనకుండా నీవు చేసే ప్రతి ఆలోచన నిన్ను బాధ పెట్టే బల్లంగా అవుతుందని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. నీ ప్రతి బలహీనత ఈరోజు నీ ఆత్మీయ జీవితాన్ని శూలమై పొడుస్తుంది అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. నీవు నాతో కాకుండా నాకు వ్యతిరేకంగా ఏర్పరచుకునే ప్రతి సంబంధము ఈరోజు నీకు ఉరిగా మారుతుంది అని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. సంగమా, ఈ స్థితికి కారణం నేను కాదు అని ఆయన స్పష్టంగా మనతో మాట్లాడుతున్నారు. ఇది నీవు ఇష్టపడి చేసుకున్నది, ఇది నీవు కావాలని కోరుకున్నది. ఈరోజు ఈ స్థితిలో మనం నిలబడి ఉన్నామంటే ఇది మనం ఇష్టపడి కోరుకున్న స్థితి, ఇది మనం కావాలని ఎన్నుకున్న స్థితి. అందుకనే ఈ స్థితిని మనం అనుభవించే వారిగా ఉంటున్నాం. దేవుడు స్పష్టంగా చెబుతున్నారు, నేను ఈ దేశ నివాసులను మీ నుండి వెళ్ళగొట్టను అనే ఆయన మాటను మనం అర్థం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈ స్థితి నుండి నేను మిమ్మలను దూరం చేయను అని ఆయన మనతో మాట్లాడుతున్నారు. ఈ స్థితికి కారణమైన వాటిని
మీ జీవితంలో నుంచి నేను తీసివేయను అని ఆయన ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. అంటే అర్థం చేయండి, ఇలాంటి స్థితిలో ఈరోజు మనం నిలబడి ఉంటే, ఆ స్థితిని తప్పించమని మనము ప్రార్థన చేసేవారిగా నిలబడి ఉంటే, దేవుడు చెప్తూ ఉన్నారు, మనతో మాట్లాడుతున్నారు, నా నుంచి మీకు ఏ సహాయం దొరకదు. నేను ఈ దేశ నివాసులను మీ నుండి వెళ్ళగొట్టను అని దేవుడు తన మాట ద్వారా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నారు. అందుకనే ఎన్నో ప్రార్థనలు చేస్తున్నాం, కానీ జవాబు దొరకడం లేదు, నెమ్మది దొరకడం లేదు. ఒకసారి ఆలోచించండి సంగమా, అర్థం చేయండి. ఎందుకు దేవుడు నేను సహాయం చెయ్యనని చెప్తున్నారు? ఆయన చెయ్యలేకనా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఏమీ లేదే. మరి ఎందుకు ఆయన ఈరోజు నేను తీసివేయను, ఈ దేశ నివాసులను మీ నుండి తీసివేయను అని ఈరోజు మనతో ఎందుకు మాట్లాడుతున్నారు? అర్థం చేయండి. మనం నిజంగా గ్రహించాలి, ఆయన మనలో మార్పు రావాలని కోరుకుంటున్నారు. మనం మేలు పొందాలని ఆయన చిత్తమై ఉన్నది. ఆయన చిత్తం మనకు మేలుకరమే. ఈ విషయాన్ని మనం అర్థం చేయవలసిన అవసరం ఉంది. ఆయన మనకు సహాయం చేయడని భయపడాల్సిన అవసరం లేదు. ఆయన మన నుంచి ఆ చెడును తీసివేయడని మనము ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం ఆయన మాటలోని అంతరార్థాన్ని గ్రహించవలసిన అవసరం ఉంది. ఈరోజు ఆయన నీ జీవితంలో శ్రమలు, బాధలు, కష్టాలు ఇస్తున్నారంటే అది నీ మేలు కొరకే, నీ మార్పు కొరకే. ఎందుకంటే నీలో ఎప్పుడైతే మార్పు వస్తుందో అప్పుడు ఆ శ్రమల నుంచి నువ్వు విడిపించబడతావు. నీలో ఎప్పుడైతే మారు మనసు వస్తుందో అప్పుడు నువ్వు ఆ బుకేములో నుంచి బయటికి రాగలుగుతావు. ఈ విషయాన్ని మనము అర్థం చేయవలసిన అవసరం ఉంది. ఆ మార్పు లేకుండా, ఆ మార్పు రాకుండా ఈరోజు ప్రార్థన చేసేవారిగా ఉంటే గ్రహించండి సంగమా, దేవుడైతే స్పష్టంగా చెబుతూ ఉన్నారు, నేను మీకు సహాయం చేయను. ఆయన మనలో మార్పును కోరుకుంటున్నారు. ఎప్పటి వరకైతే మనం ఈ మార్పును మన జీవితంలో పొందలేకపోతామో అప్పటి వరకు ఈ స్థితి నుంచి మనము దూరం కాము అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. మార్పు వైపు మన మనసును త్రిప్పుదాం. ప్రార్థన చేసుకుందాం.